హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి మరియు టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో ఏఎల్పి టెక్నీషియన్లో సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ తీసుకొని బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీంతోపాటు ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకొక ఫ్రీ సిరీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో కంప్లీట్ బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎప్పుడైతే మీ బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోయిందో దాని తర్వాత మనం ఏం చేయాలి, ప్రాక్టీస్ సెట్స్ అనేవి ఎక్కువ రాయాలి. దీనికోసం నేను మీకోసం ఫ్రీగా మ్యాథ్స్ ఒక 20 ప్రాక్టీస్ సెట్స్, రీజనింగ్ ఒక 20 ప్రాక్టీస్ సెట్స్ ఫ్రీగా మీకోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీసు, ఈ ప్రాక్టీస్ సెట్స్ రెండు సిరీస్లు మీరు యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నేను క్లాస్లో ఏదైతే చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ వచ్చేసి యాప్టిట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. క్లాసు వీడియో వినండి, వీడియోలో చెప్పే లాజిక్స్ షార్ట్ ట్రిక్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ సేమ్ లాజిక్ అప్లై చేస్తూ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. డెఫినెట్గా చాలా తక్కువ టైంలో క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. డే 50 అనమాట, అంటే ఇప్పటి వరకు 49 వీడియోస్ అప్లోడ్ చేశాను ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో. టాపిక్ వచ్చేసి మెన్సురేషన్ 2 డైమెన్షన్లో. ఈ వీడియోలో సర్కిల్ గురించి డిస్కస్ చేస్తాను. జనరల్గా సర్కిల్ ఫార్ములా సెల్స్, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ప్రాబ్లమ్స్ అందరూ చేస్తారు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్ములా లేకుండా కూడా మీరు క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఎలా సాల్వ్ చేయాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ జనరల్ బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తాను. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఫార్ములా వైజ్ చెప్పిన తర్వాత అసలు ఫార్ములా లేకుండా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు, అలాగే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయొచ్చు ఒక్కొక్క పాయింట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సర్కిల్లో మీకు ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే తక్కువ టైంలో మీరు క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. పాయింట్స్ వచ్చేసి సర్కిల్లో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, సర్కిల్ మనం కంప్లీట్గా 360 డిగ్రీస్ కవర్ చేస్తుంది. ఈ పాయింట్ని మనం ఏమంటారు, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంటారు. సెంటర్ నుంచి మీకు సర్కిల్కి ఎటువైపు లైన్ డ్రా చేసినా దీన్ని ఏమంటారు, రేడియస్ అంటారు. ఆర్ అంటే ఏంటిది, రేడియస్. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ ఒక లైన్ డ్రా చేస్తే లెఫ్ట్ నుండి రైట్ వరకు కంప్లీట్ లైన్ డ్రా చేస్తే దాన్ని ఏమంటారు, డయామీటర్ అంటారు. డయామీటర్ అంటే 2r ఈజ్ ఈక్వల్ టు ఏమంటారు, డయామీటర్ అంటారు. సర్కిల్లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే పెరీమీటర్ కానీ దీన్ని పెరీమీటర్ కానీ ఆర్ సర్కంఫరెన్స్ అంటారు. సర్కంఫరెన్స్ ఎప్పుడైనా సరే కర్వ్డ్ పాత్ ఎక్కడున్నా సరే అక్కడ మనం చుట్టుకొలతను ఏమంటారు, సర్కంఫరెన్స్ అంటారు. సర్కిల్ యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటిది, 2πr. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ మీరు పెరీమీటర్ కనుక్కున్న తర్వాత ఇంకేం కనుక్కోవాలి, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటిది, πr². ఈ 2 పాయింట్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఈ మోడల్ మీద ఎక్కువ అడుగుతున్నాడు. ఒక సర్కిల్ తీసుకున్నాను, ఆ సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేసి 6. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే దీని చుట్టూ కొంత విడ్త్తో చుట్టూ ఏం చేశాను, మట్టేశాను. దీని యొక్క విడ్త్ ఇస్తాడు సంథింగ్ W అనుకోండి. ఏం కనుక్కోమంటాడు, పాత్ ఏరియా. ఈ మొత్తం నేను మట్టి వేయించాను కదా, ఈ పాత్ ఏరియా ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ పార్ట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఈ సర్కిల్ యొక్క ఏరియా అలాగే అవుటర్ సర్కిల్ ఏరియాలో నుంచి ఇన్నర్ సర్కిల్ ఏరియా తీసేస్తే మనకేమొస్తుంది, పాత్ ఏరియా వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇదేమో ఇన్నర్ సర్కిల్, ఇదేమో అవుటర్ సర్కిల్. ఇన్నర్ సర్కిల్ రేడియస్ వచ్చేసి స్మాల్ r, క్యాపిటల్ అవుటర్ సర్కిల్ రేడియస్ వచ్చేసి క్యాపిటల్ R. పాత్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. పాత్ ఏరియా అంటే ఎలా వస్తుంది,
అవుటర్ సర్కిల్ ఏరియాలో నుంచి ఇన్నర్ సర్కిల్ ఏరియా మనం తీసేస్తే డైరెక్ట్గా మనకి ఏమొస్తుంది, పాత్ ఏరియా వస్తుంది. ఇంకొకటి విడ్త్ ఎలా వస్తుంది, క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్, దీని యొక్క విడ్త్ అనమాట. ఈ విడ్త్ ఎలా వస్తుంది, మనకి పెద్ద సర్కిల్ యొక్క రేడియస్లో నుంచి చిన్న సర్కిల్ యొక్క రేడియస్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, విడ్త్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఒక సర్కిల్ మనం తీసుకున్నాను, ఒక వీల్ తీసుకోండి. ఈ వీలు ఒక కంప్లీట్ రొటేషన్ చేసింది అంటే ఏం కవర్ చేస్తుంది, ఒక రౌండ్ తిరిగిందంటే ఏం కవర్ చేసినట్టు, సర్కంఫరెన్స్ కవర్ చేసినట్టు. ఒక కంప్లీట్ రౌండ్ కవర్ చేసిందంటే సర్కంఫరెన్స్ కవర్ చేసినట్టు. ఒకవేళ ఇది 10 రౌండ్స్ కవర్ చేస్తే ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందో మనకు కనుక్కోవాలి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ టోటల్ డిస్టెన్స్ మనకి ఎలా వస్తుంది, నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ తీసుకోండి, ఎన్నిసార్లు రొటేషన్ అయింది ఇంటూ ఒక్కొక్క రొటేషన్ మనం ఏం కవర్ చేస్తుంది, సర్కంఫరెన్స్ కవర్ చేస్తుంది కదా. సో నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఇంటూ సర్కంఫరెన్స్ అంటారు. సర్కంఫరెన్స్ నెంబర్ ఆఫ్ రివల్యూషన్ని మీరు అన్ని అనుకోండి, సర్కంఫరెన్స్ అంటే 2πr. సో ఇవి మనం సర్కిల్ రిలేటెడ్లో బేసిక్ ఇన్ఫర్మేషన్. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ 7 అనుకోండి, మన సర్కంఫరెన్స్ ఎలా వస్తుంది, సర్కంఫరెన్స్ అంటే ఫార్ములా ఏంటిది, 2πr. 2 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పై, 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత, 7. ఈ 7 క్యాన్సిల్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 44 వచ్చింది. అలాగే ఏరియా కూడా కనుక్కుందాం. ఏరియా ఫార్ములా ఏంటిది, πr². పై వాల్యూ ఎంత, 22/7. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 7 ఇంటూ 7. ఈ 7 క్యాన్సిల్ అవుతుంది, 22 ఇంటూ 7 ఎంత వస్తుంది, 154. ఇక్కడ మీరు స్టాండర్డ్ ఫార్మేట్ మీరు అబ్జర్వ్ చేయండి. రేడియస్, సర్కంఫరెన్స్ అంటే 2πr, ఏరియా అంటే ఏంటిది πr². వీటిలో కాన్స్టెంట్ వాల్యూ తీసేయండి, మనకు 2π అవసరం లేదు, రెండు కాన్స్టెంటే. ఇక్కడ పై కూడా కాన్స్టెంటే. నేను రేడియస్ 7 తీసుకుంటే సర్కంఫరెన్స్ ఎంత వచ్చింది, 44 వచ్చింది. ఏరియా ఎంత అవుతుంది, 154 అయింది. ఓకే, ఇక్కడ నుంచి ఇది మీరు స్టాండర్డ్ తీసుకోండి. మన అజంప్షన్ ప్రకారం రేడియస్ 7 అయితే పెరిమీటర్ 44 అవుతుంది, ఏరియా ఏమో 154 అవుతుంది. ఒకవేళ రేడియస్ అనేది 14 అయితే సర్కంఫరెన్స్ ఎంత అవుతుంది, 2πr, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ 14. ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్. 22 ఇంటూ 4 ఎంత అవుతుంది, 88. మనం ప్రతిసారి ఈ క్యాలిక్యులేషన్స్ మనం చేయకూడదు. రేడియస్ ఎంత ఉంది, 14 అయింది, సర్కంఫరెన్స్ ఎంత అయింది, 88 అయింది. అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ అయింది, 2 టైమ్స్ మల్టిప్లై అయితే పెరిమీటర్ కూడా ఏమవుతుంది, 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. ఏరియాకి వచ్చేసరికి ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఏముంది, ఆర్ ఉంటే ఆర్ఏ అంటే 2 టైమ్సే ఉంది. అదే మన ఏరియా కనుక్కోవాలనుకోండి, r² అంటే ఇక్కడ ఏమవుతుంది, 2² టైమ్స్ మల్టిప్లై అవుతుంది. 154 ఇంటూ 2² అంటే ఎంత అవుతుంది, 616. ఇది స్టాండర్డ్ ఫార్మెట్. ఈ స్టాండర్డ్ ఫార్మెట్ ప్రకారమే ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ వచ్చేసి రేడియస్ 21 అన్నాడు, పెరిమీటర్ ఎంత మనం కనుక్కోవాలి. ఓకే, సర్కంఫరెన్స్ ఎంత కనుక్కోవాలి. మన ప్రకారం రేడియస్ 7 ఉంటే సర్కంఫరెన్స్ ఎంత, 44. ఇది రేడియస్, సర్కంఫరెన్స్ ఎంత, 44. నా రేడియస్ అనేది 21 ఉంటే సర్కంఫరెన్స్ అనేది ఎంత అవుతుంది, ఇది ఎన్ని టైమ్స్ ఉంది, 3 టైమ్స్ ఉంది. అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ అవుతుంది, 3 టైమ్స్ ఇంక్రీజ్ మల్టిప్లై అవుతుంది. 3 4 12, 3 4 12, ఒకటి ఎంత, 132 అయింది. అదే ఏరియాకి వచ్చేసరికి ఏమవుతుంది, ఏరియా రేడియస్ 7 ఉంటే ఏరియా ఎంత అవుతుంది, 154 అవుతుంది. సో రేడియస్ 21 అయితే ఏరియా ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది చూడండి, ఇక్కడ r ఉంది కాబట్టి 3 టైమ్స్. ఏరియా అంటే పై r² కదా, r² టైమ్స్ 3² అంటే ఎంత, 9 టైమ్స్ అవ్వాలి. 9 4 36, 9 5 45, 1 3 48,
9 1 9 1 4 13. ఇలా మీరు ప్రాబ్లమ్స్ అనేవి క్యాలిక్యులేషన్స్ లేకుండా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఎటువంటి ఫార్ములా కూడా అప్లై చేయట్లేదు. ఓకే, ఇది మీరు స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోండి. రేడియస్ 7 అయితే పెరిమీటర్ 44 అవుతుంది, ఏరియా ఏమో 154 అవుతుంది. దీన్ని బేస్ చేసుకున్నది ఎన్ని టైమ్స్ అవుతుందో అన్ని టైమ్స్ మనం తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ మనం ఆప్షన్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, చెక్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 కంపల్సరీగా 11 యొక్క డివిజిబిలిటీ చెక్ చేయండి. ఎందుకని, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పై 22/7 కదా. 22 అంటే ఏంటిది, 11 యొక్క మల్టిపుల్. అంటే ఆన్సర్ కంపల్సరీగా 11 యొక్క మల్టిపుల్స్ ఏ ఉండాలి. ఉన్న 4 ఆప్షన్స్లో ఏదైతే 11తో డివైడ్ అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటిది జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 3 3 1 ఉంది. ఇది 11తో డివైడ్ అవుతుందో లేదా మనం చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తారు, ఆల్టర్నేటివ్ నెంబర్స్ యొక్క సమ్ తీసుకోండి. 1 + 3 ఎంత 4, 3 + 1 ఎంత 4, డిఫరెన్స్ ఎంత 0. డిఫరెన్స్ 0 వచ్చినా 11 యొక్క మల్టిపుల్స్ వచ్చినా అది 11తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 0 4 0 అన్నా. 0 + 0 ఎంత 0, 7 + 4 ఎంత 11. 11లో నుంచి 0 తీసేస్తే 11, అంటే ఇది కూడా 11తో డివైడ్ అవుతుంది. 4 6 7 2 అన్నాడు. 2 + 6 ఎంత 8, 7 + 4 ఎంత 11. 11కి 8కి డిఫరెన్స్ ఎంత 3. 11తో పోతుందా, 11తో డివైడ్ అవ్వదు. ఇలా మీరు డైరెక్ట్గా ఆ ఫార్ములా యూజ్ చేయకుండా, ఎటువంటి స్టాండర్డ్ ఫార్మెట్ యూజ్ చేయకుండా ఉన్న 4 ఆప్షన్స్లో 11 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. అదే మన ఆన్సర్ అయిపోతుంది. ప్రాబ్లం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. రైట్. సో ఇప్పుడు చెప్పిన పాయింట్స్ని బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ తీసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, ఇఫ్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ 154 cm², ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. ఈ స్టాండర్డ్ ఫార్మెట్ మనకు తెలుస్తున్నట్టయితే ప్రాబ్లం చాలా ఈజీగా అయిపోతుంది. లేదనుకోండి క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ అవుతుంది. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటిది, πr² = 154. పై వాల్యూ ఎంత 22/7 ఇంటూ r² = 154. 11 2 టైమ్స్ పోతుంది. 11 1 11, 11 4 44. మళ్ళీ 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 7 టైమ్స్. r² = 7 × 7. r = ఎంత అవుతుంది, 7 అవుతుంది. మనం ఏం కనుక్కోవాలి, సర్కంఫరెన్స్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, సర్కంఫరెన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటిది, 2πr. 2 ఇంటూ పై వాల్యూ ఎంత 22/7, r వాల్యూ ఎంత 7. 7 7 క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ అవుతుంది 44 cm. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇక్కడ చూడండి మొత్తం క్యాలిక్యులేషన్ చేసాం కదా, అదే మన స్టాండర్డ్ ఫార్మెట్ తెలిస్తే ప్రాబ్లం చాలా ఈజీగా అయిపోతుంది. రేడియస్ 7 అయితే సర్కంఫరెన్స్ ఎంత 44, ఏరియా ఎంత 154. ఇదేంటిది రేడియస్, సర్కంఫరెన్స్, ఏరియా. ఈ పాయింట్గా మీరు డైరెక్ట్గా తెలిస్తే 2 సెకండ్స్లో ప్రాబ్లం అయిపోతుంది. ఏరియా 154 అయితే సర్కంఫరెన్స్ ఎంత అవుతుంది 44 కదా. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ వన్, డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ హూస్ పెరిమీటర్ ఈజ్ 8.8 cm అన్నాడు. చూడండి ఒక సర్కిల్ యొక్క పెరిమీటర్ ఇచ్చాడు, డయామీటర్ ఎంత మనం కనుక్కోవాలి. స్టాండర్డ్ ఫార్మేటర్ 7 రేడియస్ ఉంటే పెరిమీటర్ ఎంత వస్తుంది 44 అవుతుంది. అలాగే 8.8 అయితే రేడియస్ ఎంత అవుతుంది, జస్ట్ సింగిల్ లైన్లో అయిపోతుంది అనమాట. 44 ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్సే కదా. 0.2 టైమ్స్ క్రాస్గా మల్టిప్లై చేయండి, 1.4 అయింది. ఈ 1.4 ఏంటిది రేడియస్. మనకేం కావాలి డయామీటర్. 2r = ఎంత అవుతుంది 1.4 × 2 = 2.8 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ ప్రాబ్లం అయిపోయింది. లేదనుకోండి ఇంక క్యాలిక్యులేషన్ పార్ట్ అవుతుంది. పెరిమీటర్ అంటే ఎంత 2πr = 8.8 అన్నాడు. 2 × 22/7 ఇంటూ r = 8.8. 22 8.8 ఎన్నిసార్లు పోతుంది, ఈ 8.8 మీరు ఎలా రాయొచ్చు, బై 10గా రాయొచ్చు కదా. 22 ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్.
డయామీటర్ కాబట్టి డైరెక్ట్ మీరు 2r తీసుకోండి. 2r ఈజ్ ఈక్వల్ టు ఈ 7 రైట్ సైడ్ పోతే మల్టిప్లై చేస్తుంది. 7 into 4/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 28/10. ఫైనల్ ఆన్సర్ ఎంత? 2.8. మన క్యాలిక్యులేషన్ ఇలా చేయకూడదు. ఎప్పుడైనా సరే ఒక స్టాండర్డ్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ 16 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. డయామీటర్ ఎంత? 16 సెంటీమీటర్ కదా. సో 2r ఈజ్ ఈక్వల్ టు 16 అయితే r ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఏం కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ ది సర్కిల్ కదా, పై ఆర్ స్క్వేరు, పై ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? 8 into 8. 8 8 ఎంత? 64 పై. సో 64 పై ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది ఈజీ క్వశ్చనే, ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్ ఏమీ లేదు. నెక్స్ట్ వన్, ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ 616 స్క్వేర్ మీటర్స్. ఫైండ్ ఇట్స్ డయామీటర్ అన్నాడు. మీకు ఆల్రెడీ పాయింట్ చెప్పా కదా, 7 ఉంటే ఇదేమో రేడియస్. సర్కంఫరెన్స్ ఎంత? 2πr ఎంత అవుతుంది? 44 అవుతుంది. ఏరియా పై ఆర్ స్క్వేర్ ఎంత అవుతుంది? 154 అవుతుంది. ఇంకా మీరు దీంతోనే కంపారిజన్ చేయండి. ఏరియా ఎంత ఇచ్చాడు? 616 ఇచ్చాడు. అయితే మనం ఏం కనుక్కోవాలి? డయామీటర్ కనుక్కోవాలి. ఫస్ట్ మీరు ఏం కనుక్కుంటారు? రేడియస్ కనుక్కోండి, రైట్. 154 కాస్త 616 అయింది అంటే ఎన్ని పార్ట్స్ అయింది? 4 పార్ట్స్. 154 అనేది 616 ఎంత అయింది? 4 టైమ్స్ అయింది. ఇది పై ఆర్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ఎన్ని టైమ్స్ అయింది? 4 టైమ్స్ అయింది. ఆర్ అనేది ఎన్ని టైమ్స్ అవుతుంది? 2 టైమ్సే కదా. ఓకే, సో 7 2 ఎంత? 14. ఆ రేడియస్ ఎంత వచ్చింది? 14 వచ్చింది. మనకేం కావాలి? డయామీటర్. 2r ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2 into 14 ఈజ్ ఈక్వల్ టు 28 మీటర్స్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఇలాగే చేయండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇలాగే చేయండి. చూడండి ఇక్కడ ఏంటిది? డోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్. ఇక్కడ ఏంటైంది? 4 టైమ్స్ అయింది ఆర్ స్క్వేర్ కాబట్టి. ఆర్ స్క్వేర్ అనేది 4 అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2 కదా. కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ అయింది. పెరిమీటర్లో కూడా ఆర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది? 2 టైమ్స్ అవుతుంది. సర్కంఫరెన్స్ అనేది ఎంత అవుతుంది? 44 into 2 ఈజ్ ఈక్వల్ టు 88 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సర్కంఫరెన్స్ అండ్ ఏరియా ఆఫ్ సర్కిల్స్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్ దెన్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఏమంటున్నాడు? సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఏరియా రెండు ఈక్వల్ అయితే సర్కిల్ యొక్క రేడియస్ మనం కనుక్కోవాలి. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అంటే ఎంత? 2πr. ఏరియా అంటే ఎంత? పై ఆర్ స్క్వేర్. 2πr కదా. సో ఈ పై క్యాన్సిల్ అవుతుంది. ఈ ఆర్లో ఒక ఆర్ క్యాన్సిల్ అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత? 2 యూనిట్స్. ఏం కనుక్కోవాలి? రేడియసే కదా. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5%, ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా. ఇది సక్సెసివ్ కాన్సెప్ట్లో మీరు చాలా ఈజీగా షార్ట్ ట్రిక్ ఫార్ములా అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. రేడియస్ అనేది ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది? 5% అయింది. ఏరియాలో ఎంత ఇంక్రీజ్ అవుతుందో కనుక్కోవాలి. ఏరియా అంటే ఎంత? పై ఆర్ స్క్వేర్. పై కాన్స్టెంట్ కదా. సో ఆర్ అనేది మనం 2 టైమ్స్ సక్సెసివ్గా ఇంక్రీజ్ అయింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మీరు డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ ఫార్ములా ఏం అప్లై చేయొచ్చు? +x + y + x into y by 100 ఇంక్రీజ్ కాబట్టి. సో ఇంక్రీజ్ కాబట్టి +5 + 5 + 5 into 5 by 100. 5 + 5 ఎంత? 10 + 5 5 ఎంత? 25. 25 by 100 అంటే 0.25. ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది? 10.25%. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మీరు సక్సెసివ్ కాన్సెప్ట్ ప్రకారం ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, డయామీటర్ ఆఫ్ ది వీల్ ఈజ్ 88 సెంటీమీటర్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రివల్యూషన్ ఇన్ విచ్ ఇట్ విల్ కవర్ ద డిస్టెన్స్ ఆఫ్ 8712 మీటర్స్. మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను, ఒక వీల్ యొక్క డయామీటర్ ఇచ్చాడు 88 సెంటీమీటర్స్. అయితే టోటల్గా 8712 మీటర్స్ ట్రావెల్ చేసింది. ఎన్ని రివల్యూషన్స్ అయినాయి మనం కనుక్కోవాలి. ఫార్ములా ఏం చెప్పాను? టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఇంటూ సర్కంఫరెన్స్. ఫార్ములా ఏంటిది? 2πr. టోటల్ డిస్టెన్స్ ఎంత? 8712. దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం కనుక్కోవాలి? నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఆర్ వాల్యూ కనుక్కోవాలి. 2 ఇంటూ పై వాల్యూ ఎంత?
22/7 ఇంటూ డయామీటర్ 88, 2r ఈజ్ ఈక్వల్ టు 88 అయితే r ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 44 అవుతుంది. r వాల్యూ ఎంత అవుతుంది 44 అవుతుంది. సో ఈ డిస్టెన్స్లో మీరు సెంటీమీటర్లో కన్వర్ట్ చేయండి. 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్, 2 zeros రాశాను. క్యాన్సిలేషన్. డయామీటర్ అనేది 88 అయితే రేడియస్ ఎంత అవుతుంది 44 కదా. సో 44 రాసేయండి 44. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి. 11 4 టైమ్స్ పోతుంది. కంపల్సరీగా 11తోనే క్యాన్సిల్ చేసేయండి. 11 ఏళ్ళు ఎంత 77 ఎంత ఉంది 10 అంటే 101. 9 టైమ్స్ పోతుంది 99. ఇంకెంత ఉంది 2 22. 11 22 2 సున్నాలు. మళ్ళీ 11 2 టైమ్స్ పోతుంది. మళ్ళీ 11 ఏళ్ళు 77. 77 పోతే ఇంక రిమైనింగ్ ఎంత ఉంది 2. 11 ఒకట్ల 11 11 రెళ్ళు 22. నెక్స్ట్ 4 రెళ్ళు ఎంత 8 కదా. 8 ఎన్నిసార్లు పోతుంది మళ్ళీ 9 టైమ్స్ 900 టైమ్స్. చూడండి మొత్తం క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంది. దాంతో మళ్ళీ ఫైనల్గా ఏం మిగిలింది 900 ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ 2/7. 2తో క్యాన్సిల్ చేస్తే 45 టైమ్స్ ఒక 0. r ఈజ్ ఈక్వల్ టు 450 ఇంటూ 7 700 7 5 35. 8 4 ఎంత 28 ఒక 3 31 3150. ఆప్షన్ D is correct. Next question. If the diameter of the wheel of a car is 56 centimeters, then how many times will the wheel of the car rotate during the journey of 88 kilometers? Same distance is equal to number of revolutions into perimeter అంటే 2πr. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 88 కిలోమీటర్స్ కదా. ఇక్కడేమో మనకు వీల్ యొక్క డయామీటర్ ఏమో సెంటీమీటర్స్లో ఇచ్చాడు. మనం దీన్ని ఎందులో కన్వర్ట్ చేయాలి సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ డిస్టెన్స్ ఎంత 88 కిలోమీటర్స్. 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ 1000 మీటర్స్. 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్. r ఇంటూ ఏం కనుక్కోవాలి డైరెక్ట్గా మనకి ఏమి ఇచ్చాడు డయామీటర్ ఇచ్చాడు కదా. సో 2r వాల్యూ డైరెక్ట్గా రాసేయండి. 56 ఇంటూ పై వాల్యూ ఎంత 22/7. 22తో క్యాన్సిల్ చేసి ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 7తో క్యాన్సిల్ చేస్తే 7 8 56. 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 50 టైమ్స్. సో నెంబర్ ఆఫ్ రొటేషన్స్ 5030 అంటే 50,000 రొటేషన్స్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో ఇందులో సర్కిల్లో కొన్ని మోడల్స్ నేను కవర్ చేశాను. సో రిమైనింగ్ మోడల్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఏవైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి. జనరల్గా నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను. బట్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ లాస్ట్ 4 days నుంచి వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. దయచేసి క్షమించండి. సో మ్యాక్సిమం నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.